డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్ అవసరం అంటారా? అసెంబ్లీలో వాహనం లేదు కదా, అసెంబ్లీలో వాహనాలు నడపరు కనుక అసెంబ్లీ బిజినెస్ రూల్స్లో ఏముందో వెరిఫై చేయాలి. ఇట్లాంటి సందర్భం రాలేదు, వస్తుందని నేనేం అనుకోలేదు. అందువల్ల బిజినెస్ రూల్స్లో మరి మత్తు పదార్థాలు సేవించి రాకూడదని ఉండదు, ప్రత్యేకంగా రాయకపోవచ్చు, ఉండదు, ఎందుకంటే అవసరం ఉండదు కదా. అసెంబ్లీలో ఇలాంటి ప్రశ్న వస్తుందా? మరి మందైతే మన దేశంలో నిషేధం కాదు. సో మందు ప్రభుత్వమే ప్రోత్సహించి అమ్ముతూ ఉంటుంది, ప్రభుత్వానికి బ్రహ్మాండంగా ఆదాయం వస్తుంది. అసెంబ్లీలో హుందాతనము అనేది లేకుండా పోయింది. ఇందులో వీరు వారు అని కాదు, రాజకీయ పార్టీలు మధ్య ఘర్షణ విధానాలపైన, ప్రజా సమస్యలపైన కాకుండా వ్యక్తులపైన, వ్యక్తిగతమైన అంశాలపైన దాడులు జరుగుతున్న సందర్భంలో మనం చూస్తున్నాం. ఈ సందర్భం ఆ స్థాయికి దిగజారినాక ఇందులో ఎక్కువ తక్కువ ఎవరు ఇక అన్నీ వస్తాయి కదా.